ఎరా ఎంత పొద్దున ఎక్కడ బయలుదేరావు? బా కాలేజ్కి వెళ్ళే ముందు ఎక్కడికి అని అడగదా నాన్న ప్లీజ్. ఒరే బుర్రకుదా, ఇవాళ ఆదివారం రా. తలస్నానం చేసుకున్న తాగింది వెళ్ళదన్నమాట. పొద్దున్న 7 గంటలకు వెళ్ళడం, రాత్రి 10 గంటలకు రావడం, ఫేస్బుక్లో వాట్సాప్ అంటూ చాటింగ్ చేయడం. ఎరా ఆ ఫేస్బుక్ వాట్సాప్ అని తిండి కూడా పెడతాయా? నాన్నోయ్ ఫేస్బుక్ వాట్సాప్ తిండి కూడా పెట్టదు, అవి వండి పెట్టే వాళ్ళని వెతికి పెట్టుద్ది. అంటే ఎవరనరా? ఇంకెవరిని? మీ కోడల్ని. ఒరే వెదవా, జీవితంలో నేను తలెత్తుకునే పని ఏమైనా చేసా అసలు? రాత్రి చేశాను కదేంటి? ఏం చేసావురా? అమ్మని అడగని చెప్పుద్ది. ఏమో రాత్రి తలెత్తుకునే పని చేశాడు చూడవే. రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు తల కిందికి వాలిందిరండి, తల కింద తలగడ పెట్టాడు అంతే. తలెత్తుకునే పని అంటే ఇదారా? ఒరే చదువు సంజులు లేవు కానీ ఇటువంటి చావు తెలివితేటలు మాత్రం ఉన్నాయరా? చదువు ఎలాగో లేదు తెలుసు, కనీసం సందనన్న పట్టుకుందాం మీరు ఒప్పుకోవట్లే కదా. చంపేస్తాను పక్కింటి అమ్మాయి గురించి మాట్లాడావంటే. సర్లేండి కాస్త డబ్బులో ఉండి, నేను బయట తినాలి. ఒరే ఇంట్లో అమ్మ టిఫిన్ చేసింది కదరా, తినొచ్చు కదరా. మార్నింగ్ మొక్క లేకపోతే మధ్యాహ్నం మీల్స్ తినలేను నాన్న. ఒరే ఎదవా అరకు ప్లీజ్, అయినా మీరు అవ్వకపోతే మేము తినలేమేంటి? అన్నా అర్జెంట్గా పెద్ద గొడవ అయ్యేటట్టుంది, ఒక గ్లాస్ జ్యూసి. ఇదిగో తమ్ముడు. అన్నా చాలా పెద్ద గొడవ అయ్యేటట్టుంది, ఫైనల్ ఒక గ్లాస్ జ్యూసి. ఇదిగో తమ్ముడు. ఎంతకే గొడవ ఎక్కడ తమ్ముడు? ఎరాబా ఎటు? ఎందుకే గొడవ ఎక్కడ తమ్ముడు? ఎక్కడా గొడవ ఎప్పుడైనా అడిగారు కదా మీరు, నేను డబ్బులు అడిగినప్పుడు. రేయ్ రేయ్ కొడకల్లా. యారా బావా ఏంటి సంగతులు? అంతా మామూలే బావా. కష్టాల్లో ఉన్నావా సుఖాల్లో ఉన్నావా? పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా. సరేరా బార్కెళ్ళి బట్టలు మాడుకుందాం. ఎరా బార్కా మొన్ననే ఆడు బిల్లు కట్టలేదని మెడ పట్టి బయటికి గంటేశాడు. ఈసారి చూశాడంటే బండి లాగేసుకుంటాడు. బార్లో పార్కింగ్ ఎక్కువైతే పద పార్క్లో పార్కింగ్ చేద్దాం. మరి బిల్లు నువ్వే. ఆ? నమస్కారం అత్తయ్య గారు. నేను అత్తయ్యని కాదు బాబు, లెక్చరర్ని. టీచర్ గారా? ఎక్కడికి వెళ్ళాలంటే మీరా? నేను ఏఎస్ఆర్ నగర్ దాకా వెళ్ళాలి బాబు. ఈ టైంలో ఆటోలు కూడా ఉండవు, చాలా లేట్ అయిపోయింది. నేను ఆ పక్కన ఆర్ఎస్ఆర్ నగర్కి వెళ్ళాలి. రండి ఎక్కడ డ్రాప్ చేస్తాను. వదిలే బాబు. పర్లేదండి ఎక్కండి, పర్లేదు రండి ఎక్కండి. అర్రే టైం 1:30 అయింది బాబు. అసలే నీ దగ్గర లైసెన్స్ కూడా లేనట్టుంది. ఈ టైంలో వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. ఈ వాళ్ళకి ఇక్కడే పడుకుని నిద్రపోయి మార్నింగ్ లేచి వెళ్ళు బాబు. సరే అండి సరే సరేనా? అంటే అంకుల్ ఇంట్లో లేరా? అంకుల్ మేజర్ బాబు, అంకుల్ అండమాన్లో ఉంటారు. ఓహో. బాబు నువ్వు బిట్టు రూమ్లో పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. నేను బిట్టు రూమ్లో పడుకోనండి, నేను ఇక్కడే పడుకుంటాను. సరే బాబు నీ ఇష్టం, పడుకో. హలో ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి, రాత్రి మా మమ్మీని డ్రాప్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఎందుకు మీరెవరు? నేను బిట్టునండి, మరి మీరు? మీ పేరు బిట్టు అండి? నేను బిట్టు రూమ్లో పడుకోనంటే, నేను ఇక్కడే పడుకుంటాను. రెడ్ ఫ్లవర్ అండి. హలో
హలో ఎక్స్క్యూజ్ మీ హలో ఊరుకో మామ. ఊరుకో ఊరుకో. ఏమి చెప్పాలా? అది కాదరా, బిట్టు అంటే మనోజ్ సినిమాలో నాగార్జున అబ్బాయి అనుకున్నారా, బిట్టు అంటే అమ్మాయి ఏంట్రా? ఊరుకో మామ. హృదయమే అలలై ఎగసే కనువిందగువే. ఏంద్రా బాబా బాబా? అబ్బా బిట్టురా. బిట్టువా? అబ్బా ఎంత బాగుందో. ఇంకెందుకు మరి లేటు? సూపర్ కుమ్మే. ఆల్ ది బెస్ట్ బా. ఓకేనా ఓకేనా పర్లేదా, బాగా ఉన్నా. ఓకే ఓకే సూపర్ సూపర్. వెళ్ళి చేసి. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, హాయ్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. హాయ్ 1 minute. రాత్రి దింపాడుగా, పెట్రోల్కి డబ్బులు కావాలేమో. చీదినమ్మ గాలి మొత్తం తీసింది. ఓకే చెప్పేయాలి. యాక్చువల్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఓకే అంటే ముహూర్తాలు కూడా పెట్టించేద్దాం. ఏంటి మీరు చాలా జోయల్ గా మాట్లాడుతున్నారు? జోయల్ గానా? లేదండి, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. వీడేంటి నాకు ఫ్లాట్ అయ్యాడు? మమ్మీని ఆ టైంలో డ్రాప్ చేశాడు. వీడితో నాకెందుకులే గొడవ. సరే అయితే నేను మీకు చిన్న టెస్ట్ పెడతాను. దానిలో మీరు పాస్ అయితే మీరు నన్ను పెళ్లి చేసుకోవచ్చు. ఓకేనా? టెస్ట్ పెట్టేసుకో. యూనివర్సిటీ వాడు సెమ్ నుంచి సప్లై దాకా చాలా టెస్టులు రాస్తున్నాం. ఇదో లెక్క. మీ మొబైల్ తీసుకొని మీ ఫాదర్ నెంబర్కి కాల్ చేయండి. మా బాబుకి ఎందుకు ఫోను? మా బాబుకి సీన్ లేదు. ఆడేమండు పర్మనెంట్ చేస్తాడు. మీ ఫాదర్కి ఒకసారి కాల్ చేసి ఎగ్జాక్ట్గా 1 minute మీరు నవ్వుతూ మాట్లాడితే చాలు. చా ఇదో పెద్ద టెస్ట్. ఇగో నువ్వు పెళ్లికి రెడీ అయిపో. చీరలే మార్చేసుకోవద్దు, రింగులు మార్చేసుకుందాం. ముందు కాల్ చేయండి. హలో నాన్న, నేను నాన్న. యారా టైం 11 అయింది. ఈ టైంలో క్లాస్ లో ఉండకుండా బయట ఎక్కడ తిరుగుతున్నారు నువ్వు? నాన్న వాళ్ళకు కూడా కాలేజ్ బంక్ కొట్టేసావా? చెత్త సన్నాసి. నాన్న కోపడతారు నువ్వు. నిన్ను తిట్టలేక నా నాలుగు చచ్చిపడిపోతుంది కదా సన్నాసి. హలో నాన్న, అది కాదు నాన్న, నా కడుపు ఒకసారి చెప్పేది. చదువుతావు కదరా నువ్వు. ఎదవా ఏమైంది? కాల్ కట్ చేశారా? సరే దానికేమైంది? మీ అమ్మగారితో మాట్లాడండి. హలో హలో మా అబ్బబ్బా, ఈ మధ్య అడుక్కునే వాళ్ళు ఫోన్లో కూడా అడుక్కుంటున్నారా? అడుక్కు. అమ్మ కాదమ్మా, నేనమ్మా నీ కొడుకుని. నువ్వా? మార్నింగ్ బాక్స్ తీసుకోలేదు? ఇవాళ సోమవారం. బయట ఎక్కడైనా చికెన్ మటన్ అడ్డమైన గడ్డి తినొచ్చావో రాత్రికి హలో మామ, అది కాదు, జాగ్రత్త. ఒకసారి నేను చెప్పేది. హలో బిజినెస్ ఒకసారి నవ్వుతూ నీతో మాట్లాడే నవ్వుతూ ప్లీజ్. సొల్లేయడానికి నా దగ్గర అంత టైం లేదు. ఏదవ్వా. అయ్యో పాపం, అమ్మ కూడా కాల్ కట్ చేసిందా? నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ అక్క, చెల్లి. అక్క ఉంది. అలా అయితే తనకు కాల్ చేయి, ఏం పర్లేదు. ట్రై చేయి. హలో కుక్క. చిచి, అక్క. అర్రే యదవా సన్నాసి అడ్డగాడిదా, నా పర్సులో ఉన్న స్కాలర్షిప్ మనీ పెట్టాను. బుక్స్ తీసుకోవాలిరా నేను. అది నువ్వే నొక్కేసావని నాకు తెలుసు. మర్యాదగా ఈవినింగ్ నా మనీ నాకు ఇచ్చేయి, లేకపోయిందో నా హలో చేతిలో అక్క, టైట్ చచ్చావే. సిచ్యువేషన్ అక్క, ప్లీజ్ ఒకసారి నీతో నవ్వుతున్నా. నవ్వుతూ మాట్లాడమా? అది ఈ జన్మకు జరగని పని. పెట్రా ఫోన్. నువ్వు అక్క కాదే, సాలాజింగ్ మిషన్ లో కుక్కవి. నువ్వు లైఫ్ లో నీతో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ తో 1 minute నవ్వుతూ మాట్లాడలేకపోతున్నా? మరి నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను జీవితాంతం నవ్వుతూ ఎలా ఉంచగలుగుతా? పాయింటే కదా. ఎనీహౌ నైస్ టు మీట్ యు. బాయ్. అంటే నీకు ఈ జనంలో పెళ్ళి అవుతుంది అనమాట. అట్లాంటి కుర్రోళ్ళు ప్రజెంట్ భూమి మీద లేరు, కొత్తగా తీసుకురావాలి. ఎందుకుంటారు? నువ్వు మారితే డెఫినెట్ గా నేను నిన్నే చేసుకుంటాను. ట్రై చేయి, కనీసం చూద్దాం.
వన్స్ అగైన్ నైస్ మీటింగ్ యూ. బాయ్. పాప నవ్వుకుంటూ వెళ్ళిపోతుందంటే భలే తగ్గొట్టారా బాబాయ్. చిని అబ్బా, అది నాకు కష్టపెట్టిందిరా. ఏమైంది? ఏంటి శివధనుసు లాంటి బాణాలు ఎరటం, ఆకాశంలో చేపను చూసి నీళ్ళల్లో కొట్టడం, ఎలాంటిలో మనం పిహెచ్డీ చేసాం బాబా. పద వెళ్ళి కుమ్మేద్దాం రా. టెస్ట్ అంటే స్వయంవర్లే కాదురా. అబ్బా అసలేం జరిగిందిరా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మారిపోతావా మర్చిపోతావా? రెండు కాదు, వెరైటీగా వెయిట్ చేస్తాను. ఏంటిది? స్వచ్ఛ భారత్, నరేంద్ర మోడీ. ఏంటి నువ్వా? యా, ఇట్స్ మీ. ఏంటి? సేఫ్టీ ప్రికాషన్స్. ఏంటి నువ్వా? యా, ఇట్స్ మీ. అదేంటి అలా మారిపోయావు? యా, ఇట్స్ మీ. సో ఎలా ఉంది ఇప్పుడు? వాట్ యు అబ్జర్వ్? ద డిఫరెన్స్ బిట్వీన్ టూ షేడ్స్ ఇన్ యువర్ లైఫ్? బాగుంది బిట్టు, ఈ లైఫ్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు ఇంటికి లేట్కి వెళ్తే నాన్న మెడపట్టు బయటికి ఎంటేసేవాడు. దొంగచాటుగా అమ్మ అన్నం పెట్టేది. వెన్నెల్లో అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాడు. అక్కతో గొడవలు పడేవాడిని. అదేం లేదు ఇప్పుడు. చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అందుకే ఇది. నీ సరదాలన్నీ నీ అల్లరిలో ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. బట్ నా కోసం నీ సరదాలను వదులుకున్నావు. నేనంటే నీకెంత ఇష్టమో కదా అర్థమైంది. ఐ లవ్ యూ. ఒక్కసారి నిలబడవా? అరే ఎదవా, అంత దూరం ఎందుకెళ్ళావు? ఎక్స్పెక్ట్ చేశా ఐ లవ్ యూ తర్వాత ఇలాంటిది ఏదో ఉంటుందని. అంతకు మించి ఎమోషన్ రావాలని. నువ్వు మారు ఎదవా. సరేరా. ఆపరా బాబు ఆపరా, నీ వారేషన్ చూడలేకపోతున్నాను. వీళ్ళ కోసం మనం మారాలా? పెచ్చల్ల ఇటు. ఎరబా ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఓ పాప అడ్రస్ ఇచ్చింది, వెళ్ళి పలకరించి వస్తాను. ఆగాగాగు, మొన్నే కదరా బిట్టుకు అగ్గిచ్చావు. ఇవాళ సంధ్య కిస్ ఇస్తుందేమో, అడుగు తెలుసు. ఆగాగు, ఇంత రాత్రి అవసరమా? నీకు అత్యంత అనవసరం, నాకు అవసరం. నువ్వు మారవరా ఎద్దవ్వా.
సంధ్య గారు ఉన్నారా? మీరు సింధు అక్కతో ఎబ్బిలో చాట్ చేస్తుంటారు. అక్క అడ్రస్ కూడా పంపింది, మీకేనా? ఆ. చెల్లి రేంజ్లో ఉందంటే అక్క కుమ్మేస్తుంది. యా, ఇట్స్ మీ. యాక్చువల్లీ మా ఫ్యామిలీ మొత్తం టూర్కి వెళ్ళారు. 3 days వరకు ఎవరూ రారు, బాగా బోర్ కొడుతుంది. మీరు ఎబ్బిలో చాలా జోవల్గా చాట్ చేస్తారు కదా, ప్లీజ్ నాకు 3 days కంపెనీ ఇస్తారా? ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. శభాషలుడు శ్రీరామచంద్రుడు అనిపించుకున్నావు. ఒక అందమైన అమ్మాయి, ఇంట్లో ఎవ్వరు లేరు, బోర్ కొడుతుంది, కంపెనీ ఇవ్వమంటే నిర్మొహమాటంగా వెళ్ళిపోతున్నావు చూడు. నీకంటే మంచి అబ్బాయి ఇంకెక్కడ దొరుకుతాడు? యువర్ గ్రేట్. శభాషర పెట్టు. నైస్ సెలెక్షన్. నువ్వు చాలా మంచోడివి. ఇది కూడా నా ఇల్లే. నేను ఊరికే ఫేక్ అకౌంట్ ద్వారా అడ్రస్ పంపి నీకు సెకండ్ టెస్ట్ పెట్టాను, నువ్వు దాంట్లో కూడా పాస్ అయిపోయావు. ఐ లవ్ యూ సో మచ్. వెళ్దామా? పొర్రపాటున బండి తలం మర్చిపోయాను కాబట్టి బతికిపోయారు. పొర్రపాటున ఇంట్లోకి వెళ్ళి ఉంటే నా పరిస్థితి ఏమైంది? వామ్మో.